Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A వన్ డే స్టడీ ప్లాన్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 1B కెమిస్ట్రీ అయితే మన ఛానల్ అప్లోడ్ అయ్యాయి. సో అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అలాగే మ్యాథ్స్ 1A 1B కెమిస్ట్రీ క్లాసెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఆ క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈ ఖచ్చితంగా అయితే వీడియో మీకు హెల్ప్ అవుతుంది కనుక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. దీన్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 65 to 75 పక్కాగా ఈ మధ్యలో మార్క్స్ అయితే రావడం పక్కా, ఫుల్ మార్క్స్ కూడా రావచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఫంక్షన్స్ అండి. ఈ ఫంక్షన్స్లో మీకు వెయిటేజ్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. రైట్ సైడ్ 7+2+2 అని కనిపిస్తుంది. అంటే దీంట్లో 7 మార్క్స్ 2 మార్క్స్ అయితే వస్తాయి. ప్రతి మీకు ఇందులో ఏ యూనిట్ అయితే మీకు ఇస్తామో ఆ యూనిట్లో పబ్లిక్ ఎగ్జామ్లో దాని యొక్క వెయిటేజ్ కూడా మీకు పక్కనే రాసి ఉంటుంది. సో దాని బేస్డ్లోనే మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించే థియరమ్స్ అనేవి 7 మార్క్స్ అండి. ఈ 7 మార్క్స్ ఇక్కడ ఉండే ఈ ప్రాబ్లమ్స్ కానీ మీరు చేస్తే ఖచ్చితంగా ఇందులో వచ్చే ఒక 7 మార్క్స్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? సో పక్కాగా ఇందులో నుంచి వచ్చేస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇందులో 7 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవి చేస్తే ఒక 7 మార్క్స్ని మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి మీకు నెక్స్ట్ ఏంటంటే 2 మార్క్స్ అండి. ఈ 2 మార్క్స్లో 2 మార్క్స్ కనుక కొంచెం 2 మార్క్స్ ఎక్కువ ఉంటాయి, బట్ తప్పదు. మీరు ఎలాగ హార్డ్ వర్క్ చేస్తారు కనుక, అంటే బెటర్గా మనకు మార్క్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేయాల్సిందే. హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మార్క్స్ అయ్యే వస్తాయి. ఓకేనా? 8, 9, 10, 11, 12. ఓకేనా? 13 2 మార్క్స్ ఇచ్చాం. 13 2 మార్క్స్ మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అయితే కానీ మీకు 2 మార్క్స్ అంటే ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అయితే మీకు ఎగ్జామ్లో ఇవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఏంటంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ అండి. మ్యాథమెటికల్ ఇండక్షన్లో మీకు ఒక 7 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ కనిపిస్తుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కూడా ఓన్లీ 7 మార్క్సే. వీటిని మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకోగలిగితే మాత్రం మీకు ఇందులో వచ్చే ఒక 7 మార్క్స్ని కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేసేయచ్చు. అంటే మీకు ఇక్కడ చూడండి ఎన్ని డిస్ప్లే అవుతున్నాయి, 7 ప్రాబ్లమ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఈ 7 మీరు ప్రిపేర్ అయిపోతే ఈజీగా మీకు ఇందులో కూడా ఒక 7 మార్క్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మ్యాట్రిసెస్ అండి. మ్యాట్రిసెస్ అనేది మేజర్ పార్ట్ అనేది మనకి, అంటే మీకు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్కి వస్తుంది. 22 మార్క్స్ మీకు అక్కడ వెయిటేజ్ కనిపిస్తుంది. 2 7 మార్క్స్ అండ్ 1 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అయితే మీకు ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి అయితే 7 మార్క్స్, ఇక్కడ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఓకేనా, ఫోర్త్ 1. మ్యాక్సిమం ఇందులో అన్ని మోడల్స్ ఉంటాయి. ఈ మోడల్స్ అన్నీ కానీ మీరు చేయగలిగితే కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది, బట్ మీరే కాదు మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అందరూ చేయాలి. ఓకేనా? అంటే మీకు ఒక్కరికే డిఫికల్టీ కాదండి, అందరికీ డిఫికల్టీయే, బట్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే ఈజీగా చేయగలరు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇంక రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఈ పేజ్లో డిస్ప్లే అవుతున్నాయి. ఈ ఓన్లీ 7 మార్క్స్ అండి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ కూడా మనకి 4 మార్క్స్ వస్తుంది కనుక సో అవి కూడా చూద్దాం. చూడండి ఇక్కడ మీకు 4 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఒక 4 మార్క్స్ వస్తుంది, బట్ మ్యాట్రిసెస్ అనేది చాలా పెద్ద చాప్టర్ కనుక కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉంటాయి, బట్ తప్పదు. మ్యాక్సిమం మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా? మ్యాథ్స్ అంటేనే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైనా సరే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే, ఇది 11th 1. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 12th 1, 13th 1 కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇవి ఏంటంటే 4 మార్క్స్. ఇప్పుడు మనం 2 మార్క్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి నెక్స్ట్ 2 మార్క్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 1 to 6 మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ 7th 1, 8th 1, 9th 1, 10th 1, ఓకే, 11th 1, 12th 1, 13th 1, 14th 1. ఈ పేజ్లో మీకు 14th 1 వరకు డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ చూద్దాం.
ఇక్కడ చూడండి నెక్స్ట్ ఓకేనా 15th వన్ 16th వన్ 17th వన్ అంటే మీకు ఇక్కడ 7 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 7 2 మార్క్స్ ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి ఇందులోంచి రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ రిమైనింగ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. స్టూడెంట్స్ మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే పీడిఎఫ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్ 1 and 2 అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఓకేనా, వీటి వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఈజీగా మ్యాథ్స్లో అయితే 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 55 మ్యాక్సిమం 60 కూడా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఫస్ట్ ఇయర్ 4 సబ్జెక్ట్స్ అయినా 120 రూపీసే, సెకండ్ ఇయర్ 4 సబ్జెక్ట్స్ అయినా 120 రూపీసే. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలి అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే మీకు 4 + 2 + 2 కనిపిస్తుంది. అంటే టోటల్ 8 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఓన్లీ 4 మార్క్స్ అండి. ఈ 4 మార్క్స్ మీరు చేస్తే 4 మార్క్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇందులో మీకు అప్ టు 6 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 6 కూడా మీరు కంప్లీట్ చేయండి. 6 కంప్లీట్ చేస్తే మీరు ఈజీగా ఇందులో వచ్చే 4 మార్క్స్ని అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ 2 మార్క్స్ కనుక కొంచెం ఇది కేర్ఫుల్గానే మీరు చేయాల్సిందే. ఎందుకంటే మీకు ఫుల్ మార్క్స్ కావాలంటే మాత్రం 2 మార్క్సే ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తే కనుక మీరు ఖచ్చితంగా 2 మార్క్స్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, ఇక్కడ 11 వరకు ఈ పేజీలో డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ నెక్స్ట్ చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే 7 + 4 + 2 అండి. అంటే మీకు 13 మార్క్స్ వెయిటేజ్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. ఒక 7 మార్క్సే కనుక సో ఇక్కడ ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ఉన్నాయంటే 7 మార్క్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. 4 మార్క్స్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. 4 మార్క్స్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. 5 6 7 8 9 కొంచెం ఎక్కువే ఉన్నాయి. బట్ తప్పదు, మినిమం ఇవి మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ 2 మార్క్స్ అండి. ఈ 2 మార్క్స్లో మీకు ఇక్కడ ఎన్ని డిస్ప్లే అవుతాయి ఒకసారి చూడండి. 5 6 7 8 9 2 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఈ 9 మీరు చేయగలిగితే ఇందులో వచ్చే 2 మార్క్స్ మ్యాక్సిమం మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంది. ఇది ట్రిగనోమెట్రీ అనుకుంటా, ట్రిగనోమెట్రీయే. దీని యొక్క వెయిటేజ్ మీకు చూడండి 7 + 4 + 2 + 2 అండి. అంటే మీకు 15 మార్క్స్ వెయిటేజ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయన్నీ మీకు 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. చూడండి ఇక్కడ ఎన్ని డిస్ప్లే అవుతున్నాయి అంటే మీకు 6 7 8 ఇంకా కొంచెం ట్రిగనోమెట్రీలో కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అది మ్యాక్సిమం మరి తప్పదు, ఇది కొంచెం డిఫికల్టీ కూడా ఉంటాయి. బట్ ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ ఇక్కడ 4 మార్క్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఇంకా 7 8 ప్రాబ్లమ్స్ అయితే మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ 2 మార్క్స్ అయితే మీకు ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 మీకు 2 మార్క్స్ కనుక కొంచెం ఎక్కువ ఉంటాయి. 11 12 13 14 15 16 17 18 19 20 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అండి. ఇందులో మీకు ఓన్లీ ఒక 4 మార్క్స్ వెయిటేజ్ మాత్రమే ఉంది. ఓకేనా, అవి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి.
1 2 3 4 5 6 7 8 ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 8 మీరు చేస్తే మ్యాక్సిమం సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్, ఇందులో కూడా మీకు 8 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. సో అవి కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి క్లారిటీగా. 1 2 3 4 5 6 7 ప్రాబ్లమ్స్, 7 8 9 ప్రాబ్లమ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ యూనిట్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ ఏంటంటే హైపర్బాలిక్ ఫంక్షన్స్ అండి. ఈ హైపర్బాలిక్ ఫంక్షన్స్లో మీకు ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు ఓన్లీ 2 మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఈ 2 మార్క్స్ మాత్రమే మీరు చేసుకోండి. ఓకే, 9 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది, చాలా ఈజీ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మీకు ఓకేనా 7 + 2 ఇక్కడ కనిపిస్తుంది. 7 + 2 ఒక్క నిమిషం దీన్ని కన్ఫర్మ్ చేద్దాం. స్టూడెంట్స్ ఇది 7 + 4 అండి, 2 కాదు. ఓకేనా, మీకు ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి అని 7 మార్క్స్. ఓకేనా, మీకు ఇక్కడ ఎన్ని 7 మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి అంటే 9 7 మార్క్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఈ 9 కూడా మీరు చేస్తే బెటర్గా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 4 మార్క్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఈ లాస్ట్ చాప్టర్లో. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ చూడండి నెంబర్ ఇక్కడ రాంగ్, ఇది 8th one క్యాన్సిల్ చేశారు. సో అది మరలా 8th one ఇక్కడ రాశారు. 11 12 ప్రాబ్లమ్స్ అయితే మీకు ఇందులో ఇచ్చారు. సో స్టూడెంట్స్ ఇది ఏంటి అంటే మ్యాక్సిమం 1 yearలో మీకు ఉండే ఇంపార్టెంట్ 2 7 ఓకేనండి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే జరుగుతుంది. అలాగే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో క్లాసెస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.